హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ చూస్తారు కదండి థంబ్నెయిల్లో. వితౌట్ ఇండికేటర్ మనం ఇంట్రాడే ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి చూడండి. వితౌట్ ఇండికేటర్ యూజ్ చేయకుండానే మనం ఇంట్రాడే ఏ విధంగా చేయాలో అనేది నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నిఫ్టీలో చూద్దాం ఎలా ఉందనేది. చూడండి, నిఫ్టీ మనం ఫ్యూచర్స్ తీసుకోవాలండి. ఇప్పుడు మే మంత్ కాబట్టి నిఫ్టీ మే ఫ్యూచర్స్ తీసుకోవాలి. టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్సే ఉండాలి. ఇక్కడ మనము ఇండికేటర్లో క్యాండిల్స్ తీసుకోమంటే హైకనాషి తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? హైకనాషి తీసుకోవాలి. టైం ఫ్రేమ్ 5 మినిట్స్, క్యాండిల్స్ కాకుండా హైకనాషి తీసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ హైకనాషి. నిఫ్టీ మే ఫ్యూచరు టైం ఫ్రేమ్ 5 మినిట్స్, హైకనాషి. చూడండి, మే 15th మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. ఒక్కసారి చూడండి, మే 15th ఏ విధంగా చేయాలో నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 9:20 చూడండి, 9:30 ఇది డోజీ క్యాండిల్, ఇది డోజీ, ఇది కూడా డోజీయే, ఇది డోజీయే, డోజీ. ఇక్కడ చూడి నార్మల్ క్యాండిల్ వచ్చింది. డోజీ తర్వాత బూలిష్ క్యాండిల్ వచ్చింది. ఇది బూలిష్ క్యాండిల్ తర్వాత ఇది డోజీ తర్వాత స్టాండర్డ్ క్యాండిల్ వచ్చింది. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అండి. ఇది ఎంట్రీ క్యాండిల్. చూడండి, మే 15th 10:25 ఇది కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ క్యాండిల్. ఇది ఎంట్రీ క్యాండిల్ 10:30కి ఎంట్రీ క్యాండిల్. చూడండి, మే 15th 10:30 ఇక్కడ చూడండి, మే 15th 10:30కి చూద్దాం. నిఫ్టీ కాల్ ఆప్షన్ 25,000 కాల్ ఆప్షన్. నిఫ్టీ కాల్ ఆప్షన్ 25,000 చూడండి, 10:30కి ఎంట్రీ. 10:30కి ఎంట్రీ చూడండి, 10:30కి ఎంట్రీ ఎంత అండి? 10:30 ఎంట్రీ చూడండి, ఎంట్రీ ఎంత అండి? 71 రూపీస్. 71 రూపీస్ ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఎంట్రీ 10:30 స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఓన్లీ 2 క్యాండిల్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వాలండి. ఆఫ్టర్ 2 క్యాండిల్స్ లేదంటే మ్యాక్సిమం 3 క్యాండిల్స్ తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. 10:30కి 10:25కి కన్ఫర్మేషన్ క్యాండిల్, 10:30కి ఎంట్రీ, 10:40కి ఎగ్జిట్. చూడండి, 10:25 10:30కి ఎంట్రీ అయ్యాం. ఎంతకి? చూడండి, 10:30కి 70 రూపీస్కి ఎంట్రీ అయ్యాం. 71 రూపీస్కి ఎంట్రీ అయ్యాం. ఎగ్జిట్ అయ్యింది ఎప్పుడయ్యాము? 135కి ఎగ్జిట్ అయ్యాం. సెకండ్ క్యాండిల్ ఎగ్జిట్, సెకండ్ క్యాండిల్లో ఆర్ థర్డ్ క్యాండిల్లోనే ఎంట్రీ ఎగ్జిట్ అవ్వాలి. సెకండ్ క్యాండిల్లో ఎగ్జిట్ అయితే 135, థర్డ్ క్యాండిల్లో ఎగ్జిట్ అయితే 128. ఇంకా వెయిట్ చేస్తే 5th క్యాండిల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, 140 వరకు వస్తుంది. కానీ మనకు చాలా చిన్నగా ఓన్లీ సింగిల్ లాట్తో 70కి ఎంట్రీ అయ్యి 135కి ఎగ్జిట్ అయ్యాం. అంటే ఆల్మోస్ట్ మనం 75 into 60 అంటే ఆల్మోస్ట్ 4,500 1 లాట్తో వచ్చాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది డోజీ క్యాండిల్, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. 11:05కి కన్ఫర్మేషన్ క్యాండిల్, 11:10కి ఎంట్రీ, 11:10కి ఎంట్రీ. ఇది బేరిష్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? పుట్ ఆప్షన్ తీసుకోవాలి. 25,000 పుట్ ఆప్షనే తీసుకుందాం. మే 15th రోజు, మే 15 25,000. మే 15th చూడండి, 11:10కి ఎంట్రీ, 11:10కి ఎంట్రీ, 11:10 ఎంట్రీ. చూసారు కదా, 11:10 ఎంట్రీ ఎంత అండి? 440కి ఎంట్రీ. ఎగ్జిట్ ఎంత అండి? 2 క్యాండిల్స్ తర్వాత అంటే 446. అంటే ఇది కొంచెం తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఇంకా 2 క్యాండిల్ వెయిట్ చేస్తే 422